హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో గైస్, చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ రిమైనింగ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఇలాంటి ఏఐ ఫేస్ స్వాప్ ఇమేజెస్ చాలా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది మనం ఇప్పుడు ఎలా చేస్తామో స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో గైస్, ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు ఏఐతో ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ కొన్ని ప్రీ జనరేటెడ్ ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పింట్రెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. అందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సీతామాత ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ మనకు వ్యూ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆర్ఎల్స్ అలా కాకుండా మనం ఇక్కడ హోమ్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇమేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వ్యూ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక స్టెప్ ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో వెబ్సైట్స్ ఒక లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు విజిట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అయితే చేయమంటుంది అనమాట. సో మన అకౌంట్తో మనం ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకున్నాక మనకి ఇక్కడ 15 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. డైలీ సమ్వేర్ అరౌండ్ ఆ 15 క్రెడిట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మళ్ళీ 15 అలా వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని ట్రై చేసినాను అనమాట. సో అక్కడ నుంచి ఒక ప్రాంప్ట్ అయితే తీసుకుందాం మనం. యంగ్ బాయ్ యాజ్ శ్రీరామ్ అండ్ ఇమేజ్ షుడ్ బి అల్ట్రా రియలిస్టిక్ అండ్ పోర్ట్రేట్ అని ఇచ్చాను. ఇచ్చి జనరేట్ పైన క్రియేట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఇక్కడ జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా నేను జనరేట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం ఇది జనరేట్ అయినాక చూద్దాం రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో. సో ఓకే, ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇందులోంచి మనకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇట్లా ఈ 3 స్టెప్స్లో మనకు ఫస్ట్ ఏఐ రిలేటెడ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెకండ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి, remaker.ai. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ స్వాప్ ఉంది, మల్టీ ఫేస్ స్వాప్ ఉంది, వీడియోస్ ఫేస్ స్వాప్ ఉంది. సో సింపుల్గా మనం ఇక్కడ ఈ పైన ఇచ్చిన ఇమేజెస్లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇది సింగిల్ ఫేస్ స్వాప్, ఇది మల్టిపుల్ ఉంటుంది అంటే మోర్ దెన్ వన్. ఇది వచ్చేసి వీడియో అనమాట. మనం ఈ మల్టిపుల్ ఫేస్ స్వాప్ ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసుకుందాం. సో ప్రొసీజర్ అయితే సేమ్ అనమాట అన్నిటికీ. సో ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, స్వాప్ మల్టిపుల్ ఫేసెస్ ఇన్ గ్రూప్ షార్ట్స్ ఆన్లైన్. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనం ఏ ఇమేజ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఫేస్ చేంజెస్ కోసం. సో ఇక్కడ ఈ ఫేస్ మెయిల్ ఫేస్ చేంజ్ దగ్గర మనం ఇక్కడ ప్రభాస్ ఫేస్ అయితే యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫేస్లో ఇక్కడ ఈ హీరోయిన్ ఫేస్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని స్వాప్ అయినా క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నట్లయితే కొద్దిసేపట్లోనే మనకు ఫేసెస్ అనేవి స్వాప్ అయ్యి అవుట్పుట్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అయితే సేమ్ మనకు మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో సేమ్ ఇలాగే మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు రీఅప్లోడ్ పైన వెళ్ళి మనం ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేంజ్ చేసుకొని స్వాప్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా అల్ట్రా రియలిస్టిక్గా వస్తుంది అనమాట. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.